తలరాత. ఈ కథను రచించిన వారు వి పూర్ణచంద్రరావు గారు. చెరుకుపాలెంలో ఉన్న శివాలయంలో కృష్ణశాస్త్రి గత 15 సంవత్సరాలుగా పూజారిగా ఉంటున్నాడు. అతనికి 3 అమ్మాయిలు. ముగ్గురికి పెళ్ళిడు వచ్చింది. ఒక్కరికి కూడా పెళ్లి చేయలేకపోయాడు. కృష్ణశాస్త్రి తండ్రి సంపాదించిన ఆస్తి హారిత కర్పూరంలా కరిగిపోయింది. దానికి తోడు కృష్ణశాస్త్రి మిగిల్చింది కూడా ఏమీ లేదు. ప్రతిరోజు 100 మంది భక్తులు తన గుడికి వచ్చేవారు. వారిలో చాలా మంది వ్యాపారస్తులు, ఉద్యోగులు, మంచి మంచి పెద్ద హోదాలో ఉన్నవారు వస్తుండేవారు. తన గుడికి వచ్చే భక్తులందర్నీ దీవించేవాడు. మరి తన్ను దీవించేవాడు లేడని రోజు మిక్కిలి బాధపడేవాడు. కైలాసంలో ఉన్న పార్వతి కృష్ణశాస్త్రిని చూసి మనసు కరిగిపోయి ఈ విషయాన్ని శివుడితో చెప్పాలని అనుకుంది. స్వామి, అలా కిందకి చూడండి, పూజారి పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. అతనికి ఏదైనా సహాయం చేయకూడదా అన్నది. దేవి, తలరాతను ఎవరూ మార్చలేరు. ఆ పూజారి అలా బతకాలి అనుంది. 3 ఆడపిల్లల తండ్రి కావాలని ఉంది. విధి రాతను ఎవరూ మార్చలేరు అన్నాడు శివుడు. దానికి పార్వతి నొచ్చుకొని, స్వామి, మీరు తలుచుకుంటే పూజారిని 1 క్షణంలో ధనవంతుణ్ణి చేయగలరు కదా. రేపు పండుగ లాటరీలో 5 లక్షల ప్రైజు వచ్చేటట్టు చేస్తే ఆ పూజారి బతుకు పూర్తిగా మారిపోతుంది అంది పార్వతి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని తలరాతను ఎవరూ మార్చలేరు అని పదే పదే శివుడు చెబుతున్నా ఆ మాటలు పెడచెవిని పెట్టి ఈ ఒక్కసారి నా ఈ చిన్న కోరిక తీర్చండి అని పార్వతి శివుణ్ణి ప్రాధేయపడింది. పార్వతి మాట కాదనలేక శివుడు సరే అన్నాడు. ఆ రాత్రి శివుడు పూజారి కలలో కనిపించి రేపు 246 82 నంబర్ గల రాశి లాటరీ టికెట్కి 5 లక్షల ప్రైజ్ బహుమతి వస్తుందని చెప్పాడు. పొద్దున్నే పూజారి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శివుణ్ణి ప్రార్థించి కలలో చెప్పిన విధంగా లాటరీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ టికెట్ కొన్నాడు. పండుగ నాడు పేపర్లో లాటరీ 24684 నెంబర్కి 5 లక్షల బహుమతి వచ్చింది. తన టికెట్ నెంబరు పేపర్లో నెంబరు 1 కాదు, తేడా వచ్చింది. ఆ పూజారికి శివుడి మీద కోపం వచ్చి శివుణ్ణి తన దురదృష్టాన్ని తిట్టుకుని లాటరీ చీటీ చింపి మంటలో వేసి కాల్చేశాడు. ఆ మరుసటి రోజు పేపర్లో నిన్న ప్రకటించిన లాటరీ ఫలితాల్లో పొరపాటు నెంబరు 24682 నెంబర్కి మొదటి బహుమతి 5 లక్షలు తగిలిందని సవరణ అని వేశారు. అది చూసి పూజారి మనసులో తన్ను తాను తిట్టుకుంటూ, అయ్యో ఎంత పని చేశానో. శివుడు కలలో కనిపించి ఆ నెంబర్ టికెట్కే మొదటి బహుమతి వస్తుందని చెప్పాడు. నేను అజ్ఞానంతో తొందరపడి ఆ టికెట్ చింపి దాన్ని తగలబెట్టాను. అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చినా దక్కించుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడు. అక్కడ కైలాసంలో శివుడు పార్వతిని చూసి, చూడు దేవి, నీ కోరిక మేరకు లాటరీ టికెట్ నెంబరు ముందే పూజారికి చెప్పాను. కానీ విధిరాత వల్ల ఆ బహుమతి అతనికి దక్కలేదు. అందుకే బ్రహ్మ ఒకసారి మనిషి నుదుటి మీద రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు అన్నది అన్నాడు శివుడు. ఆ మాటలతో పార్వతీదేవి సంతృప్తిగా ఏకీభవించింది. కథ సమాప్తం. తగిన శాస్తి. ఈ కథను రచించిన వారు శ్రీ బుద్ధన మస్తాన్ బాబు. వెంకటాద్రికి 40 ఏళ్లుంటాయి. మహా తిండిపోతూ చిన్నపిల్లలు తింటున్న చిరుతిండ్లను సైతం లాక్కుని మరీ తినేవాడు. ఎదురు తిరిగితే పిల్లలను చావబాదేవాడు. అంతేకాకుండా వాళ్లను ఏడిపించడం అతనికి ఉన్న మరో అలవాటు. ఒకరోజు వెంకటాద్రి తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉండగా కిరణ్ అనే 10 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మ ఇచ్చిన చిల్లర డబ్బులతో కొనుక్కున్న చిరుతిండి తింటూ పాఠశాలకు వెడుతున్నాడు. అది చూసిన వెంకటాద్రి ఆ చిరుతిండిలో తనకు వాటా ఇమ్మని కోరాడు. అందుకు కిరణ్ అంగీకరించకపోవడంతో వెంకటాద్రికి కోపం వచ్చి వాటిని బలవంతాన లాక్కోబోయాడు. అయినా కిరణ్ తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోయాడు. వెంకటాద్రికి పిచ్చ కోపం వచ్చింది. సాయంత్రం కిరణ్ తిరిగి పాఠశాల నుండి అదే దారిన తన ఇంటి ముందుకొచ్చేసరికి తినేసిన అరటిపండు తొక్కలను దారిలో వేశాడు. అది చూసుకోకుండా వాటి మీద కాలేసిన కిరణ్ అమాంతం కింద పడిపోయాడు. అది చూసి వెంకటాద్రి విరగబడి నవ్వుతూ, తిండిలో నేను వాటా అడిగితే ఇవ్వనంటావా? ఇప్పుడు తెలిసిందా నేనంటే ఏంటో? ఇంకా బాగా ఏడు అంటూ నవ్వసాగాడు. కిరణ్ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి కిరణ్కి
వెంకటాద్రి అంటే చాలా అక్కసుగా ఉండేది. ఎలాగైనా సరే అతనికి బుద్ధి చెప్పాలనుకుని ఆ అవకాశం కోసం ఎదురు చూసేవాడు. ఓసారి ఆ అవకాశం రానే వచ్చింది. ఆ రోజు గ్రామాధికారి కూతురు పెళ్లి అవడం చేత ఊరందర్నీ భోజనాలకు పిలిచారు. అప్పుడు కిరణ్ ఓ మూల కూర్చుని పెళ్లివారిచ్చిన గారెలు తింటున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు వెంకటాద్రి. కిరణ్ గారెలను తినడం చూసి అవి ఎక్కడున్నాయో చెప్పమన్నాడు. అది విన్న కిరణ్కు ఒక ఆలోచన వచ్చింది. వెంకటాద్రికి బుద్ధి చెప్పాలంటే ఇదే మంచి సమయం అనుకుని, నీకు గారెలు కావాలి అంతే కదా, అదిగో ఆ పాత్రలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో అంటూ వెడల్పుగా ఎత్తుగా ఉన్న ఒక క్యాన్ని చూపించాడు. అది చూసి వెంకటాద్రి ఉరుకులు పరుగులుగా వెళ్ళి 2 చేతులు అందులో పెట్టాడు. అంతే, కెవ్వుమని అరిచి భయంతో 2 చేతులను బయటకు తీసేశాడు. తోళ్లు ఊడిపోయి ఎర్రగా భయంకరంగా ఉన్నాయతని చేతులు. ఆ క్యాన్లో ఉన్నవి గారెలు కాదు. ఆ గారెలను వండి మిగిలిన వేడివేడి నూనెను వంటవాళ్లు దాంట్లో పోశారు. జరిగిందది. బాధతో కేకలేస్తున్న వెంకటాద్రిని చూస్తుంటే కిరణ్కు జాలేసింది. తప్పు చేయడం మానవ సహజం. అయితే దాన్ని సరిదిద్దుకోగలగడం వివేకవంతుల లక్షణం. స్కూల్లో మాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కిరణ్కి. అంతే, వెంటనే వెంకటాద్రిని తనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి వైద్యం చేయించాడు. అంతేకాకుండా వెంకటాద్రి పూర్తిగా కోలుకునే దాకా దగ్గర ఉండి సేవ చేశాడు. నీ మీద కోపంతో నేను చాలా తప్పు చేసి నీకు చాలా బాధ కలిగించాను. నన్ను క్షమించు వెంకటాద్రి బాబాయ్ అన్నాడు కిరణ్. అప్పుడు వెంకటాద్రి, లేదురా కిరణ్, నీవే నన్ను క్షమించాలి. ఎప్పుడూ నా స్వార్థమే చూసుకున్నాను గాని మీ పసివాళ్ల మనస్సులను అర్థం చేసుకోలేకపోయాను. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన మీకు నేను శాపమైపోయాను. నా కళ్ళు తెరిపించావు, నా జీవితానికో అర్థం చెప్పావు. ఇక ముందెప్పుడు చిన్నపిల్లల్నే కాదు మరెవ్వరికీ బాధ కలిగించను అంటూ కిరణ్ని ముద్దాడాడు మనస్సు మారిన వెంకటాద్రి. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.